చింతమడక గ్రామంలో జన్మించినటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ కోసం అనేకమంది వయలేషన్స్ జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ఇక నేను తెలంగాణ కోసం ముందుకు వస్తా. ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో డ్రాట్ మినిస్టర్ అనగా కరువు శాఖ మంత్రిగా పనిచేసిండు. కేసీఆర్ గారు ప్రధానంగా ఎక్కడ జన్మించారు సార్ అంటే మనకు సిద్దిపేట జిల్లా చింతమడక అనే ఒక గ్రామంలో 17th ఫిబ్రవరి 1954లో మనకు జన్మించినటువంటి పరిస్థితి. మరి యొక్క చింతమడక గ్రామంలో జన్మించినటువంటి కేసీఆర్ గారు 1985 అదేవిధంగా 1989 94 99 ఇన్నిసార్లు అంటే 1985వ సంవత్సరము, అదేవిధంగా 89వ సంవత్సరము, 94వ సంవత్సరము, 99వ సంవత్సరంలో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎక్కడి నుంచి అండి? సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఎమ్మెల్యేగా మళ్ళీ మనకు గజ్వేల్ నియోజకవర్గం నుంచి మధ్యలో బై ఎలక్షన్స్లో గెలిచాడు. ఆ యొక్క మేజర్ ఎలక్షన్స్ నేను చెప్తున్నాను. గజ్వేల్ నుంచి ఎప్పుడండి 2014, 2018 రెండుసార్లు కూడా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా ఎమ్మెల్యేగా సార్ యొక్క ప్రస్థానం తెలుసుకున్నాం. ఎమ్మెల్యేనే కాదు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా సార్ పనిచేశాడు. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే 2004వ సంవత్సరం కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందాడు. అదేవిధంగా 2009వ సంవత్సరం మహబూబ్ నగర్ నుంచి, ఎక్కడి నుంచి అండి? మహబూబ్ నగర్ నుంచి. అదేవిధంగా 2014వ సంవత్సరం మెదక్ నుంచి, ఎక్కడి నుంచి అండి? మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందిండు. కానీ 2014లో మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందిండు అండ్ అదేవిధంగా గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోవాలంటే ఎమ్మెల్యే పదవి కావాలి కాబట్టి గజ్వేల్ శాసనసభ స్థానాన్ని ఉంచుకొని ఎంపీగా రిజైన్ చేసిండు. మరి అదేవిధంగా సార్ ఎక్కడెక్కడ పోర్ట్ఫోలియోలు పనిచేసిండు అనే ఒక అంశాన్ని కూడా మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకు ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో, ఎన్టీఆర్ గారి క్యాబినెట్లో డ్రాట్ మినిస్టర్ అనగా కరువు శాఖ మంత్రిగా పనిచేసిండు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? 1987 నుంచి 88 మధ్య కాలంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో కరువు శాఖ మంత్రిగా, అదేవిధంగా 1996 నుంచి 1999 వరకు చంద్రబాబు క్యాబినెట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అంటే రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. మరి ఆఫ్టర్ 1999 అంటే 1999 నుంచి 2001 వరకు శాసనసభ డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. దెన్ నెక్స్ట్ మనకు 2004వ సంవత్సరంలో యూపీఏలో చేరినటువంటి టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో మొదటగా షిప్పింగ్ శాఖను కేటాయించారు. షిప్పింగ్ శాఖ నుంచి బదిలీ చేస్తూ షిప్పింగ్ శాఖను తీసివేస్తూ కార్మిక శాఖ, లేబర్ శాఖను ఇచ్చినటువంటి పరిస్థితి. కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి కేసీఆర్ గారు. మరి ఇట్లా అనేకమైనటువంటి వ్యవస్థలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా 2014వ సంవత్సరంలో అనేక కోట్ల మంది ఆశల ప్రతీకైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి సార్ ప్రస్థానం ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి ఉద్యమంలో సార్ ప్రస్థానం ఏంటి, ఉద్యమంలో సార్ ప్రభావం ఏంటి అనే ఒక అంశాలను కూడా ఇదే క్లాస్లో మనం డీటెయిల్గా చర్చించుకుంటాం. సో మరి ఈ విధంగా మరి తెలంగాణ కోసం అనేకమంది వయలేషన్స్ జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ఇక నేను తెలంగాణ కోసం ముందుకు వస్తా అనే ఒక ఉద్దేశంతో 2001వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన, ఎప్పుడండి? ఏప్రిల్ 27వ తేదీన కేసీఆర్ గారు 2001వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది.